మన ఎంపీ ఎలక్షన్లోని బీజేపీ కాంగ్రెస్ అలాగే ఇక్కడ మన టీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తున్నాయి. ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? మా టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తారు కేసీఆర్. టీఆర్ఎస్ పార్టీకి. సో ఎందుకని టీఆర్ఎస్? టీఆర్ఎస్ కేసీఆర్ వచ్చి చాలా మంచి పనులు జరుపుతున్నాడు. మా మహబూబ్నగర్కి చాలా డెవలప్ చేసిండు కేసీఆర్. ఎవరు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మహబూబ్నగర్ చాలా చెరువు గురించి అదే ఉండే, ఇప్పుడు చిన్న మినీ పార్క్ లాగా చాలా మంచిగా డెవలప్గా అయింది మహబూబ్నగర్. అందుకే మా కేసీఆర్ అండి. ఇప్పుడు పింఛని బియ్యము అన్నీ చాలా సదుపాయాలు అయితే మంచిగా జరుగుతున్నాయి. కేసీఆర్ వచ్చినప్పుడు ఆయనకి కేసీఆర్కే మేము సపోర్ట్ చేస్తాం. సెంట్రల్లోనే బీజేపీ అలాగే కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకున్నాను? సెంట్రల్ అయితే బీజేపీ వస్తే బాగుంది. సెంట్రల్లో బీజేపీ అన్నప్పుడు ఇక్కడ కూడా డీకే అరుణ గారు బీజేపీ పోటీ చేస్తున్నారు కదా, ఆవిడకి ఎందుకు మద్దతు? ఆవిడకి మద్దతు అంటే ఇక్కడ సెంట్రల్ అయితే బీజేపీ ఒప్పుకోవడం, కానీ మద్దతు మాత్రం కేసీఆర్కి ఇస్తాం. ఇక్కడ ఈ లోకల్ అయితే కేసీఆర్కి ఇస్తాం. 2019లో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఈ మహబూబ్నగర్లో 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఏ పార్టీకి మీరు సపోర్ట్ చేస్తారు? బీజేపీ. ఎందుకని బీజేపీ? లవ్ మోడీ అంతే. ఇక్కడ అరుణ గారు ఎంపీ. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్, బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్, మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? బీజేపీ అంటే డీకే అరుణ గారు. సో సెంట్రల్లో మోదీ గారు ఉన్నారు, కాంగ్రెస్ ఉంది కదా, ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? మోదీ అంటే బీజేపీ. ఓకే, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్, 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఏ పార్టీకి మీరు సపోర్ట్ చేస్తారు? బీజేపీకి వేస్తాం. బీజేపీ. సో ఎందుకని బీజేపీ? నరేంద్ర మోడీ మంచిగా చేస్తున్నాడు కదా, వేస్తాం. అందుకని బీజేపీ. 2019లో ఎంపీ ఎలక్షన్స్లో మహబూబ్నగర్లో 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? మేము బీజేపీకి సపోర్ట్ చేస్తాం. ఎందుకని బీజేపీ? మతతత్వ పార్టీలతోటి మాకు ఒరిగేదేమి ఉండదు. మనం ఓన్లీ హిందుత్వం కాబట్టి బీజేపీ తోటి అది రామ మందిరం కానీ ఏదైనా సాధ్యమైందంటే ఒక బీజేపీ, మోడీ. అంటే సెంట్రల్లో మోడీ గారు ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, మీరు ఏ పార్టీకి సపోర్ట్? మోడీకి సపోర్ట్ చేస్తాం. ఇక్కడ కూడా ఎంపీ బీజేపీ, డీకే అరుణ గారు.